తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా అది ఇటికాల మండలం చాగాపురం. నా పేరు గోపాలు. అయితే ఇక్కడ మేము ధ్యానం కేంద్రానికి వచ్చినాము తిరుపతికి. మాకు ఆనందంగా ఉంది. ఇంతకంటే ఎక్కువ మనకు ఏం సంపాదన ఏం లేదు. మనకు అన్ని సౌకర్యాలు కరెక్ట్ ఉండేవి. భోజన కార్యక్రమాన్ని ఇక్కడ వేరేది ధ్యానం కేంద్రం కానీ మంచిగా ఉంది. ఇంతకంటే ఆనందము మనకేం దొరకదు. మనకి పాస్తులు మనకేం అవసరం లేదు. మనకి మంచిగా ఉంది. కానీ వచ్చే వాళ్ళు కూడా తొందరగా రండి, వచ్చి ఇటువంటి ధ్యానానికి మనకి పాల్గొనండి. ఇంకా మంచిగా ఉంటుంది. మన ఆరోగ్యానికైనా మన రోగాలకైనా మంచిగా అన్నిటికీ మంచిగా ఉంటుంది. నమస్కారం, నా పేరు శిల్ప. నేను బళ్ళారి నుంచి వచ్చాము. నేను 7 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇక్కడ అకామిడేషన్ అంతా చాలా బాగుంది. చాలా కేర్ చేస్తున్నారు. ధ్యానం చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ అంత చెప్పనక్కర్లేదు. స్వాదం చేస్తేనే తెలుస్తుంది. అంత బాగుంది. చాలా చాలా బాగుంది ఫుడ్. ఇంకా నాకు ధ్యానం అనుభవం చాలా అయింది. ఇక్కడ చాలా బాగుంది. ముందుగా పత్రి సార్కి స్వర్ణమాలమ్మకు నా ఆత్మ ప్రణామాలు. మేము ఈ పిరమిడ్ అంటే మేము కూడా కనిగిరి దగ్గరలో వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరం దగ్గర మేము కట్టుకున్నామండి. బ్రహ్మాండంగా ఉంది. మాకు రోజు అన్నదానం జరుగుతుంది. నేను రెండోసారి ఇప్పుడే రావడం బాగుంది. కాస్త కొంచెం దూరం కానీ ఎంత బాగుందో అసలు. 3 గంటల ధ్యానంలో 4 పూటలైనా కూర్చోవాలని నా సంకల్పము. అందుకే నేను వచ్చాను. ఒక్కదాన్నే వచ్చాను, ఎవరు తోడు కూడా లేడు. గురువుగారే నాకు తోడు అనుకున్నాను. శుభ్రంగా వచ్చాను, బాగుంది. 3 గంటల ధ్యానం 3 పూటలు 4 పూటలు చేస్తాను, అప్పుడు వెళ్ళిపోతానండి. భోజనాలు బ్రహ్మాండంగా ఉండేయండి. ఎక్కడైనా ఏ కొరవలు ఉండవు మనకు. ధ్యానం క్లాసులకు వచ్చినమంటే ఎక్కడైనా కానీ ఎంత బాగా జరుగుద్దో, ఎంత ప్రేమ స్వరూపులు అందరూ కూడా ఎంత బాగుంటారో. ఒకరికొకరు కొత్త వాళ్ళైనా కానీ బాగా ధ్యానంలో ఒకరికొకరు ప్రేమ స్వరూపులుగా ఉంటారు, ఆత్మస్వరూపులుగా ఉంటారు. థ్యాంక్ యూ. పరమ గురువులైన బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారి పాదపద్మములకు నమస్కారము. మాది మదనపల్లి. నా పేరు సావిత్రి. నేను 10 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. ఇక్కడికి మేము తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి మా సెంటర్ నుంచి 24 మెంబర్స్ వచ్చినాము. ఇక్కడ చాలా బాగా అద్భుతంగా ఉంది. భోజనాలు చాలా బాగా, అసలు చాలా అమృతంగా ఉన్నాయి తింటా ఉంటే. ఒక ధ్యాన మహాయజ్ఞము అనేది ఈ ధ్యాన మహాయజ్ఞం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా బాగుంటుంది. అది మేము ఇక్కడికి వచ్చింటే మా ఇంటికి పోవాలి అని కూడా మాకు అనిపించలేదు. మాకు ఇంటి మీద కూడా మాకు గుర్తు అనేది రావడం లేదు. చాలా అద్భుతంగా ఉండాలి. సెంటర్లో ప్రతిరోజు క్లాసులు జరుగుతూ ఉంటాయి. మాకు వెంకటేశ్వర సార్ క్లాసులు చెప్తా ఉంటాడు. భగవద్గీత చెప్తానే శ్లోకాలు మాకు చెప్పి పలికిస్తాడు. విష్ణు పురాణం చెప్తాడు. ప్రతిరోజు సెంటర్లో క్లాసులు జరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతంగా సెంటర్ జరుగుతూ ఉంటుంది. ధ్యానం చేస్తే అందరూ కూడా మన కుటుంబంలో ప్రతి ఒక్కరము కూడా మన కుటుంబం అనేది చాలా ఎటువంటి సమస్యల్లో కూడా మనం ఆనందంగా జీవించగలుగుతామనేది ధ్యానం చేస్తే ధ్యానంలో మనకు అర్థమవుతుంది. మనలో ఉండే ధ్యానం వల్ల మనలో ఉండే అజ్ఞానము అనేది తొలగిపోయి మనము జ్ఞానం అనేది మనం తెలుసుకోగలుగుతాము. మన కర్తవ్యం ఏమిటి, మనం ఎందుకు జన్మ తీసుకొని వచ్చినాము అనేది మనం తెలుసుకొని మనం ఏ కర్మలు చేయడానికైతే వచ్చామో ఆ కర్మలు మాత్రమే చేసుకుంటూ పోతాము. కానీ కొత్త కర్మల జోలికి పోము. ధ్యానం అనేది చాలా గొప్పది. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి. ధ్యాన ప్రచారం చేస్తూనూ ప్రపంచవ్యాప్తంగా తెలియచేయాలి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఆత్మ ప్రణామాలండి. నేను 2001 నుండి ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి రాక క్రితం జీవితం ఒక విధంగా ఉంది, వచ్చిన తర్వాత ఒక విధంగా ఉందండి. జీవితం మెడిటేషన్లోకి రాక క్రితం ఇక లాస్ట్ స్టేజ్ అనమాట. ఇక చనిపోతే చావు దాకా వచ్చానండి. మెడిటేషన్ తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క విషయంగా తెలుసుకొని చాలా హ్యాపీగా ఉన్నానండి. జీవితంలో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాతే సంతోషం అంటే ఏంటో తెలుసుకున్నానండి. నేను ధ్యానంలో మనం ధర్మంగా కోరుకుంటే ఏదైనా సరే అవుతుందండి. అధర్మంగా కోరుకుంటే అవ్వదో లేదో తెలియదు, కానీ ధర్మంగా మనం కోరుకుంటే ఏదైనా ఏ సంకల్పమైనా అవుతుందండి. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞానికి నేను కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. పత్రిజీ గారు ఇంత జ్ఞానాన్ని మనందరికీ అందించడం చాలా హ్యాపీగా ఉందండి. పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలండి. పిఎంసి వారికి థ్యాంక్ యూ సార్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలండి.
అయితే ఈ ధ్యానం అనే సబ్జెక్టు చాలా 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 అంటే అసలు ఏంటి ఈ ధ్యానం అంట? మరి దేశవ్యాప్తంగా ఇలా ధ్యానం ధ్యానం అంటున్నారు. ఏంటి అంటే ఇవి ఒక ఆధ్యాత్మిక ప్రణాళికలండి. ఆధ్యాత్మిక అంటే దైవత్వంతో కూడుకుంది సత్య మార్గం. మరి దైవం అంటే మనం అనుకుంటాము ఏదో గుళ్ళకెళ్ళటం ఇదే అనుకుంటాము. అలా కాదండి. దైవం అంటే మనలో ఉన్న శక్తిని కనుగొని కామక్రోధ మదమాచర్యాలని కొన్నిటిని తొలగించుకొని ఒక ప్రేమతత్వం అంటే ఒక పక్షిని చూసినా, ఒక చెట్టుని చూసినా, ఒక మనిషిని చూసినా, ఒక జంతువుని చూసినా, ఎవరిని చూసినా ప్రేమతత్వంగా ఉంటాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు మాత్రం మనకి ఇది ఒక అద్భుతమైన నేచర్ నేర్పారండి. ఇది ఎంతో ఎంతో అదృష్టం ఉంటేనే దీంట్లోకి వస్తారండి. దీంట్లోకి రావటం అంటేనే చాలా అదృష్టం. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు మానవ జన్మ తీసుకుంటే ప్రతి ఒక్క మానవుడు ధ్యానం చేయాలండి. ఎందుకు అనంటే మానవ జన్మ సార్థకం చేసుకోవాలి. వచ్చామా పుట్టామా వెళ్ళిపోయామంటే ఎలాగా? అలా కాదు. మనం మానవ జన్మ మానవుడే మాధవుడుగా ఎలా మారాలో తెలుసుకొని మారాలి కంపల్సరిగా. ఎందుకు అనంటే ఈ జన్మని పర్పస్గా మనం నెరవేర్చుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఒక జాబ్ చేస్తామండి. ఆ జాబ్లో మనం 100% మరి నెరవేర్చాలి కదా. మరి మనం కొన్ని ప్రమోషన్లు కూడా తీసుకోవాలి. అట్టనే మన జీవితంలో కూడా ఈ మానవ జన్మ కూడా కొన్ని ప్రమోషన్లు తీసుకోవాలి. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి సార్. ఓకే థ్యాంక్ యూ ఇంత అద్భుతమైన ప్రియంసికి థ్యాంక్ యూ. మేము యానం నుంచి వచ్చామండి, నలుగురం. మా భార్యాభర్తలు వచ్చాము. నిరుడు కన్నా చాలా ఫెసిలిటీస్ కూడా అన్నీ చాలా బాగా చేశారండి. అన్నదాన నిమిత్తం కూడా వెరైటీగా పెట్టారు. అన్నీ కూరలేటి అన్నీ రుచిగా ఉన్నాయండి. అందరూ కూడా విరాళాలు ఇవ్వాలిగా ప్రార్థిస్తున్నామండి. అందరూ యజ్ఞంలో ఒక భాగస్వాములు అవ్వాలని ప్రార్థిస్తున్నాం.